వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల 16,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు, ఐఆర్, పిఆర్సి మరియు ఫిట్మెంట్పై దృష్టి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే విద్యారంగ సమస్యలపై నూతన ప్రభుత్వం దృష్టి సారించి జీరో సర్వీస్తో ఉపాధ్యాయ బదిలీలను భౌతికంగా చేపట్టాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ విధాన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. బల్జిపేటలో ఆదివారం ఆయన న్యూస్ స్టూడియోతో మాట్లాడారు. గతేడాది జూన్ నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 117 ఫలితంగా ఉపాధ్యాయులను హేతుబద్ధీకరణ పేరుతో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టారన్నారు. ఈ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు వారి స్థిర నివాసాలకు చాలా దూరంగా ఉన్న పాఠశాలలోనే ఉన్నందున ఎంతో నష్టపోతున్నారు. గడిచిన 5 ఏళ్ల నుంచి ఉద్యోగులకు, పింఛన్దారులకు డిఏ బకాయిల పేరిట 16,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, అదేవిధంగా 11వ పిఆర్సీలో తగ్గించబడిన ఇంటి అద్దె అలవెన్స్ను, ఫిట్మెంట్ను పెంచాలని, 12వ పిఆర్సీకి చెందిన ఇంటీరియం రిలీఫ్ను సముచితంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 2003 డిఎస్సి ద్వారా నియమించబడిన ఉపాధ్యాయులకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ రఘువర్మ కోరారు. ఈయన వెంట ఏపీటీఎఫ్ ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షుడు బొంకురు జోగినాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి వేదుల ఋషికేశం, బల్జిపేట మండల శాఖ అధ్యక్షుడు మరదాన అప్పలనాయుడు అయితే పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగులు, పెన్షన్లకు ఉన్నటువంటి ఈ పెండింగ్ బకాయిలను 16,000 కోట్లని, అదేవిధంగా 11వ పిఆర్సీలో తగ్గినటువంటి ఇంటి అద్దెని వెంటనే పెంచాలని ఈ సందర్భంగా వాళ్ళ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది.